ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య గురించి రాజ్ ఫస్ట్ టైం ఇక పొగుడతాడు. మేడం అంటే మేడమే అని చెప్పి అనగానే కావ్య చాలా ఆనందంతో చూస్తూ ఉంటుంది. ఏంటి నిజంగా నన్ను పొగుడుతున్నారా అనగానే మరి నిజంగానే పొగుడుతున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉండడం బట్టే ఈరోజు ఎవ్వరికీ తెలియకుండా ఈ ఇల్లు అలా నడుస్తుంది, లేదంటే ఏదో ఒక రోజు అందరూ రోడ్డు మీదకి వచ్చేసేవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్. ఆ మాటలకి కావ్య లేదండి, ఖచ్చితంగా మనం ఈ అప్పుని తీర్చేస్తాము. ఒకవేళ ఈ మధ్యలోనే ఆ నందగోపాల్ దొరికిపోతే ఇక్కడ ఈ సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు అన్నట్టుగా ఆ నందగోపాల్ దొరికిపోతే అంతకన్నా ఏముంది కళావతి అని చెప్పి ఇక కావ్యని చాలా మెచ్చుకుంటాడు. ఇక రాజ్ అలాగే కావ్య కిందికి వస్తూ ఉంటారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాని ఆల్రెడీ ధాన్యలక్ష్మికి ఇక డాక్యుమెంట్స్ చూపించి, నువ్వు ఇలానే ఊరుకుంటే ఇంట్లో మొత్తానికి నీకు మోసం జరుగుతుంది, అప్పుడు చేతులు కాలినా ఆకులు కాలినా ఇక నీకు ఏమీ లాభం ఉండదు, అందుకని ముందే వెళ్ళి అందరినీ నిలదీయి అని చెప్పానగానే చూస్తావు కదా నా ప్రతాపం అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక హాల్లో అందరూ ఉండగా డాక్యుమెంట్స్ పేపర్లు తీసుకొని సుభాష్ సోఫాలో కూర్చోగా సోఫా దగ్గరికి వచ్చి, బావగారు ఒకసారి ఇవేంటో చూడండి అనగానే ఇవేంటి ధాన్యలక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను చెప్పే కంటే మీరు చదవడం చాలా మంచిది అని చెప్పి ఇవ్వడంతో అక్కడే ఉన్న ఇక పర్ణ, ఇందిరాదేవి అలాగే రుద్రాని అందరూ కూడా ఇక చూస్తూ ఉంటారు. మరొక పక్క రుద్రాని అయితే, అమ్మయ్య ఈరోజు నాకు పూర్తిగా కడుపు నిండిపోతుంది, ఎందుకంటే ఈ కావ్యని ఇంట్లో వాళ్ళందరూ కూడా గెంటేసే సమయం వచ్చింది అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. ఇక సుభాష్ ఆ డాక్యుమెంట్స్ చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి 10 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టారా అని చెప్పి అవాక్కైపోగానే అపర్ణ అలాగే ఇందిరాదేవి, ఏంట్రా సుభాష్ ఏంటి 10 కోట్లు తాకట్టేంటి అనగానే, బావగారు ఏం చెప్తారులే అక్క, నేను చెప్తాను. ఈ ఇంటికి మణిదీపం లాంటిది, చాలా సమర్థవంతం కలది, చాలా తెలివి గలది అని చెప్పి దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకున్నట్టు ఇంట్లో ఉన్న మనిషిని తీసుకెళ్ళి కంపెనీ అప్పచెప్తే ఇలాగే ఉంటుంది అని చెప్పనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి మీరందరూ కూడా షాక్ అయిపోతున్నారు కదా, కానీ నిజానికి అదే నిజం. మీ ముద్దుల కోడలు కావ్య ఉంది కదా, ఆ కావ్య ఈ ఇంటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ పేపర్లు తీసుకొని వెళ్ళి ఇక తాకట్టు పెట్టింది. మన ఫామ్ హౌస్లో ఉన్న మన దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ విల్లాని తీసుకెళ్ళి 10 కోట్ల రూపాయలకి తనఖా పెట్టింది, దానికి సంబంధించిన డాక్యుమెంట్సే అవి అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ కూడా ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక ధాన్యలక్ష్మి అయితే, ఏంటి మీ అందరికీ నోటి వెంట మాట రావట్లేదా, ఎప్పుడో నేను చెప్పాను కదా ఇలాంటివేవో జరుగుతాయని, మా వాటా మాకు ఇమ్మని నేను ఎన్నోసార్లు అడిగాను, కానీ మీరందరూ ఊరుకుంటారా, మీరు ఒకళ్ళు బాగుపడితే చూసుకోలేరు కదా, ఎంతసేపు మీ కోడలు మీ పరువు మీ ప్రతిష్ట అని చెప్పి నా నోరు నొక్కేశారు, ఇప్పుడు అందరినీ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుంది మీ ముద్దల కోడలు, వచ్చిందిగా అడగండి అని చెప్పి అనగానే అప్పుడే రాజ్ కావ్య కిందికి వస్తారు. ఇక కావ్య అలానే చూస్తూ ఉంటుంది. రుద్రాని, అయ్యో ధాన్యలక్ష్మి ఇంకా కావ్య మాట్లాడడానికి ఏముంది, చేసినదంతా చేసేసి ఎంత హ్యాపీగా నుంచుందో చూడండి, అంటే ఆవిడ గారికి ఎంతైనా ఆస్తి ఆమె పేరు మీదకి వచ్చినాక ఇక ఏం చెయ్యాలో ఎలా చేయాలో ఆమె ఇష్టం. ఇంట్లో కూడా ఒక హాస్టల్నే నడుపుతున్నట్టుగా చేసింది. ఇంట్లో వాళ్ళని అలాగే బయట వాళ్ళని తన గ్రిప్పులో పెట్టుకుందామని చాలా చక్కగా ప్లాన్ వేసింది. ఉన్న పలంగా ఫామ్ హౌస్ని తాకట్టు పెట్టింది అంటే ఎలాంటివన్నా చేస్తుందని అర్థం అని చెప్పి ఇక రుద్రాని కూడా కావాలని అందరి ముందు కావ్యని చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది. ఇక మాటలకి రాజ్ ఇక ఏం చెయ్యాలో తెలియక కావ్య వంక చూస్తూ ఉంటాడు. కావ్య ఒక్కసారిగా, ఏంటి ఏమైంది, అందరూ నన్ను దోషం చేసినట్టుగా చూస్తున్నారు అనగానే సుభాష్ వచ్చి, అమ్మ కావ్య ఏంటమ్మా ఇది, మన ఫామ్ హౌస్ 10 కోట్లకి తనఖాలో ఉన్నట్టుగా ఉందేంటి, ఇది దేనికి సంబంధించింది, ఒరే రాజ్
ఏంట్రా ఇదంతా అని చెప్పి అంటాడు. ఇక అపర్ణ వెంటనే కోపంతో, నేను ఎప్పటి నుంచో ఏదో జరుగుతుంది ఏంటి అని చెప్పి చాలాసార్లు ప్రశ్నించాను, కానీ ఏమీ జరగట్లేదు అత్తయ్య, అంతా సర్దుగానే ఉంది, ఏమీ జరగట్లేదని చాలాసార్లు నువ్వు నా మాటని దాటేశావు, ఇప్పటికైనా చెప్పు ఏంటిదంతా అని చెప్పి ఇక అపర్ణ కూడా నిలదీస్తుంది. ఇక రాజ్ అదేంటంటే నాన్నగారు అని చెప్పి చెప్పే లోపలే ఇక కావ్య వెంటనే, ఏంటి ఏంటి మావయ్య గారు, ఇదంతా మీరు నిజం అనుకుంటున్నారా? కావాలని ఈ రుద్రాణి గారు చిన్నత్తెని రెచ్చగొట్టి వీళ్ళకి వీళ్ళే తయారు చేసుకున్న కాగితాలు ఇవి. అసలు ఫామ్ హౌస్ నేనెందుకు తనఖా పెడతాను? అంత అవసరం నాకెందుకు వచ్చింది? ఇదంతా కట్టు కదా, ఇదంతా నమ్మకండి, కావాలని నా మీద బురద చల్లుతున్నారు అని చెప్పి కావ్య అంటుంది. రాజ్కి ఏమి చెప్పాలో అర్థం కాదు. ఏంటి కళావతి ఇలా మాట్లాడుతుంది? ఈ విషయం నిజమే కదా, మన ఆస్తులన్నీ కూడా తాకట్లోనే ఉన్నాయి, వీళ్ళు ఇంకా కనీసం ఫామ్ హౌస్ గురించి చెప్తున్నారు, మొత్తానికి మోసం జరుగుతుంది కళావతి, ఒప్పేసుకో అని చెప్పి మనసులో అనుకుంటూ కళావతి అని చెప్పనగానే, అబ్బా మీరు ఊరుకోండి, నా మీద నిందలు వేస్తే ఆ నిందలు తుడిపేసుకునే హక్కు నాకు లేదా? అత్తయ్య గారు మీరు అన్నట్టుగా నేను ఏ తప్పు ఏ పొరపాటు చేయలేదు, మీకు మొన్న చెప్పినట్టుగానే ఏమీ దీంట్లోనూ ఇరుక్కోలేదు, మేమంతా చాలా చక్కగా కంపెనీ బాధ్యత తీసుకుంటున్నాం, అలాగే ఈరోజు 6 వారాల నగలు తయారీ విధానంలో ఇక తొందరగా వెళ్ళాలనుకుంటున్నాం, అలాంటిది ఈ సమయంలో ఈ టైం వేస్ట్ చేయడానికి ఈ రుద్రాని ఇలాంటి ప్లాన్ చేసింది అనగానే, తెలుసు కావ్య, నీ గురించి నాకెందుకు తెలీదు, నువ్వు ఏదో ఒక రోజు ఇలాగే అందరి ముందు నన్ను తప్పించుకుంటావని నాకు బాగా తెలుసు, కాబట్టే ఈరోజు నేను అందరి ముందు ఇంత ధైర్యంగా ఈ విషయాన్ని బయటపెట్టాను, ఇది నీకు సంబంధం లేదని వెళ్ళిపోతావని నాకు తెలుసు, కానీ బ్యాంక్ ఆఫీసర్ల దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేవు కదా అనగానే కావ్య చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక రాస్ అయితే అయిపోయింది, అంతా అయిపోయింది, గోడుతో పోయిన దాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చింది కళావతి, 10 కోట్లని చెప్పి అప్పు ఉందని చెప్పేస్తే ఎంతో కొంత ఇంట్లో వాళ్ళందరూ కూడా కొన్ని తిట్లు తిట్టినా అందరూ కొంత సమయానికి నార్మల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, మొత్తం విషయం ఇక ఆ బ్యాంకు మేనేజర్ ద్వారా విషయం బయటపడిపోతుంది అని చెప్పి ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు రాజ్. ఇక ఇంతలోనే బ్యాంక్ ఆఫీసర్ని రాహుల్ అయితే, మమ్మీ చెప్పిందిగా మిమ్మల్ని టయానికి రమ్మని, పదండి అనగానే ఇక ఆ బ్యాంక్ మేనేజర్ వస్తాడు. ఇక అక్కడే నుంచొని సుభాష్ సార్ అలాగే అపర్ణ గారు నమస్కారం అండి అనగానే, నమస్తే, ఏంటిదంతా, ఇదంతా నిజమా అబద్ధమా అనగానే, ఏ విషయం అని చెప్పి అంటాడు. ఇదిగో ఈ 10 కోట్ల సంగతి గురించి, ఫామ్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం గురించి అనగానే, అయ్యో సార్ అసలు తాకట్టేంటి, 10 కోట్లేంటి, ఇదంతా ఏదో ఫ్రాడ్లా ఉంది, అసలు నిజానికి రాజ్ గారు మా కంపెనీలో ఇంకా మా అకౌంట్లో డబ్బుని ఎప్పుడూ సేవింగ్ అకౌంట్లో కోట్లు పెడతారు, అలాంటిది ఆయనకేం కర్మ సార్, ఇలా ఫామ్ హౌస్లు తాకట్టు పెట్టడానికి, ఇంకా మా కంపెనీలో మీ అకౌంట్స్ ఎప్పుడూ కూడా ఫుల్ ఫ్లెక్స్డ్గానే నడుస్తున్నాయి, అలాంటిది మీరు మా దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి, ఇదంతా కావాలని ఎవరో మీ కుటుంబాన్ని తక్కువ చేయడానికి ఇలా పనిచేశారు, ఆ విషయం దగ్గరుండి చెప్పడానికే నేను వచ్చాను అనగానే దెబ్బకి దెమ్మ తిరిగిపోతుంది రుద్రానికి. ఏయ్ మేనేజర్, కావాలని అబద్ధాలు చెప్తున్నావు కదా అని చెప్పి రుద్రాని అనగానే, ఏంటి మేడం, నేను కావాలని అబద్ధం చెప్పడం ఏంటి, మీరే కావాలని ఎవరి మీదనో బురద చల్లాలని ఇలా చేశారేమో అనుకుంటున్నాను, అయినా ఇంట్లో ఉన్న చిన్న విషయాలు ఇంట్లో వరకే సర్దుమిడుగు చేసుకోవాలి కానీ మా దాకా తీసుకురాకూడదు, అయినా రాజ్ సార్ గురించి కావ్య మేడం గురించి తప్పుగా మాట్లాడడానికి మీకు ఎలా నోరొచ్చింది, వాళ్ళు ఏ రోజు మా ఆఫీస్కి వచ్చి ఏ రోజు తనఖా అన్న విషయమే వాళ్ళు ఎప్పుడూ ఎత్తలేదు, ఎంతసేపు మా అకౌంట్లో డబ్బు పెట్టడమే వాళ్ళు వచ్చారు తప్పించి అప్పుగా ఏ రోజు రాలేదు, నమస్తే సార్, ఇలాంటి విషయాల్ని మీరు ఇంట్లో వరకే చర్చించుకోండి, మా వరకు రానివ్వద్దు, మీది చాలా పెద్ద ఫ్యామిలీ కదా అని చెప్పి ఇక మేనేజర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఇక తలదించుకుంటుంది. ఇక వెంటనే కావ్య, హలో రుద్రాణి గారు, మీ కడుపు చల్లబడిందా లేదంటే ఇంకా మండిపడిపోతుందా, అయినా నాకు అర్థం ఒకటి కావట్లేదు, ఇంట్లో ఏం జరుగుతుంది, నేను ఇంట్లో స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేశాను అంటున్నారు,
ఏమైంది ఇప్పుడు? అందరూ కరెక్ట్ టైంకి భోజనం చేస్తున్నారు, అందరూ ఒకటే కూర తింటున్నారు, అందరూ సమానంగానే ఉన్నారు, ఒకరు తక్కువ లేరు, ఒకరు ఎక్కువ లేరు. అనవసర ఖర్చులు, వృధా ఖర్చులు కట్ చేశాను. అంత మాత్రానే నా మీద కావాలని ఇంత పెద్ద గూడుపుటాన్ని చేయాలనుకుంటారా? మీకు మనసలా వచ్చింది అని చెప్పి కావ్య రుద్రాణిని కడిగి పడేస్తుంది. ఇక వెంటనే రుద్రాణి, మరి ఈ డాక్యుమెంట్స్ అనగానే దేనికి పనికిరావు, ఐ మీన్ 4 గీచుకోవడానికి కూడా పనికిరావు. నాకు చాలా కంపెనీలో చాలా వర్క్ ఉంది, కానీ అనవసరమైన పంచాయతీలు పెట్టి ఆ టయాన్ని వేస్ట్ చేయకండి అని చెప్పనగానే ఇక ఏమీ మాట్లాడలేదు. ఇక అప్పుడు మాట్లాడతాడు సుభాష్. చూడు రుద్రాణి, నువ్వు ఇంట్లో ఒక ఆడపడుచులాగా ఉన్నంత కాలమే నీకు విలువ, కానీ లేనిపోని సమస్యలను తీసుకొచ్చి కావాలని ఇంట్లో గొడవలు పెట్టి ఇంట్లో అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి ఇంట్లో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. కోడలు కావ్య ఏ రోజు తప్పు చేయదు. అయినా కావ్య రాజ్ ఏ పని చేసినా మాకు తెలిసే చేస్తారు. ఇందులో తెలియకుండా చేసేదేమీ ఉండదు. నువ్వు కావాలని అడ్డదారుల్లో ఏవేవో సృష్టించి ఇక డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన ఎవరు నమ్మేరు. వెళ్ళి ఆ పేపర్స్ని ఒక మూల పడేసే అని చెప్పి సుభాష్ అయితే అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు. ఇక దానిలక్ష్మి నోరు ఎత్తలేని పరిస్థితి. ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ, ఏంటి దానిలక్ష్మి, ఇందాకంతా ఏదో చాలా ఎక్కువ మాట్లాడావు, ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు అనగానే ఇక ఏమీ మాట్లాడలేదు. చూడు దానిలక్ష్మి, ఇన్నాళ్ళు నువ్వు వేరు, ఇప్పుడు వేరు. ఇదిగో ఈ మందరతో చేరి నువ్వు కూడా చెప్పుడు మాటలు విని ఈ రకంగా తయారయ్యావని నాకు తెలుసు. కావ్య ఏ రోజు కూడా ఇంటికి మంచే చేస్తుంది, చెడు చేయదు. ఆ విషయం మీదే మామయ్య గారు కావ్య పేరు మీద ఆస్తి రాశారు. అంతే తప్పించి కావ్య మన ఆస్తిని అంతా తీసుకొని ఏదో చేస్తుందని ఎవరు చెప్పినా నువ్వు నమ్మావు అంటే అంతకంటే నేను ఏమీ చేయలేను. కావ్య ఏ రోజు మన ఇంటికి ఒక లక్ష్మీదేవిలాగా అని చెప్పి అంటుంది దానిలక్ష్మి ముందు. ఇక కావ్య గురించి పొగుడుతూ ఆ మాటలు వింటూ ఉంటుంది కావ్య. ఇక ఏమీ మాట్లాడలేక అలాగే ఉండిపోతుంది దానిలక్ష్మి. ఇక రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత కావ్య, అత్తయ్య గారు అని చెప్పి మెల్లగా పిలవగానే, నువ్వు మాట్లాడకు, అసలు నువ్వు నాతో ఏ రకంగా మాట్లాడాలనుకుంటున్నావు? నువ్వు కావాలనే ఏదో దాచిపెడుతున్నావు, కానీ అందరి ముందు ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నావు, నాకు అర్థమైంది. కానీ కావ్య, ముందే చెప్తున్నాను, చిన్న చిన్న విషయాలంటే ఏదో రకంగా దాటేయచ్చు, కానీ నువ్వు ఏదైనా పెద్ద విషయం దాచావేమోనని నాకు భయంగా అనిపిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు కదా అనగానే, అయ్యో అత్తయ్య గారు, ముందు నుంచి నేను ఒకటే చెప్తున్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందరూ క్షేమంగా ఉండాలని నేను ఏ ప్రయత్నం చేసినా అని చెప్పనగానే ఇక రాజు అయితే ఏమీ మాట్లాడలేక, మమ్మీ ఆఫీస్కి టైం అవుతుంది అనగానే, వెళ్ళరా, వెళ్ళు, ఆఫీస్కే వెళ్తావో ఇంకెక్కడికే వెళ్తావో అది నీ ఇష్టం. కావ్య, వెళ్ళు, పొద్దున్నుంచి నీ కాఫీ తాగలేక తల పగిలిపోతుంది, వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళు అనగానే ఇక వెంటనే కావ్య నవ్వుకుంటూ ఇక కాఫీ కలిపి, అత్తయ్య గారు ఇదిగోండి అనగానే ఇక కాఫీ తీసుకొని, ఇప్పుడు వెళ్ళరా నీ భార్యతో అని చెప్పి ఇక సంతోషంగా కొడుకు కోడల్ని ఇక బయటికి పంపిస్తుంది అపర్ణ. ఇక ఇక్కడికి వచ్చేస్తే అనామిక, సామంత్ ఇద్దరు కూడా ఇక ఆఫీస్లో కూర్చొని ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనామిక. ఏంటి బేబీ, ఒకటే టెన్షన్ పడుతున్నావు, ఏమైంది నీకు అని చెప్పి అంటాడు సామంత్. సామంత్, ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం, ఆలోచించాల్సిన విషయం అనగానే, ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే, అదే ఆ అప్పు గురించి. ఆ అప్పు పోలీస్ ఆఫీసర్ అవ్వబోతుందని ఆ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పాడు. నువ్వు ఏమన్నా తప్పు చేస్తే ముందే సర్ది పెట్టేసుకో, లేదంటే అప్పు సంగతి తెలుసు కదా, నాలాగా సాఫ్ట్ కాదు అని అన్నాడు. అప్పటి నుంచి నాలో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది అని చెప్పనగానే ఇక సామంత్ కూడా ఆలోచనలో పడతాడు. మరి ఈ టైంలో ఆ అప్పు గురించి అంత ఆలోచించడం అవసరమా అనగానే, ఆలోచించాలి సామంత్, ఖచ్చితంగా ఆలోచించాలి. మనం చేసిన పనికి ఖచ్చితంగా అప్పుకి విషయం తెలిస్తే అప్పు ఏదో రకంగా ఇక నన్ను అలాగే ఆ నందగోపాల్ని పట్టుకుంటుందేమోనని డౌట్గా ఉంది అని చెప్పనగానే ఇక వెంటనే సామంత్, అప్పుడే పోలీస్ అవ్వలేదు కదా నిన్ను నందగోపాల్ని పట్టుకోవడానికి,
ఇంకా పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంది అంటున్నారు కాబట్టి మనకేమీ అడ్డు కాదులే అనగానే, లేదు లేదు, ఏదో ఒక రోజు ఏదో ముందు జరిగే లోపల మనమే ముందు సీక్రెట్గా చేయాల్సిన పనులు చేయాలి అని చెప్పి అనామిక అంటుంది. ఏం చెయ్యాలి అని చెప్పి అనగానే, టైం చూసి నేను చెప్తాను కదా సామంత్, కానీ కరెక్ట్గా పని జరిగిపోవాలి అని చెప్పి అంటుంది. ఆ మాటకి సరే నువ్వు ఏదంటే అదే బేబీ అని చెప్పి సామంతిగా అనామికకి సరే అని చెప్తాడు. ఇక కావ్యకి అప్పు ఇంటికి వచ్చిన సంగతి తెలుస్తుంది. ఇక వెంటనే అప్పు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిందా అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్పడంతో సంతోషపడుతూ ఉంటుంది. సరే నేను ఇప్పుడే అప్పుని తీసుకొని వస్తున్నాను వదినా అనగానే, అవునా ఇక్కడికి వస్తావా కవి గారు అనగానే, అవును వదినా ఇంటికి రాను, ఆఫీస్కే వస్తాను అని చెప్పి అంటాడు. వెంటనే సరే నీ ఇష్టం, ఆఫీస్కే రా, కానీ ఇక హాస్పిటల్లో ఎవరున్నారు కవి గారు అని చెప్పి అడగగానే, అది నాన్నగారు ఉంటున్నారు, నన్ను వెళ్ళరా కళ్యాణ్, నీ భార్య ట్రైనింగ్ నుండి వచ్చింది కదా, నువ్వు కూడా ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నావని, ఇంక అందు గురించే నేను కూడా ఇంటికి వచ్చాను వదినా అనగానే, సరే అయితే కవి గారు ఆఫీస్కి వస్తే రండి అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. అప్పు ఇక హుషారుగా, హలో కవి గారు, నీకు నేను వంట చేస్తాను, నువ్వు వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకో అనగానే, ఏంటి ఆడపిల్లగా సడన్గా వంట గింట అంటున్నావు అనగానే, చూడు కవి, ఇంట్లో ఇంతకాలం నేనే వంట చేశాను, ఇప్పుడేంటి ఆడపిల్ల అంటున్నావు అనగానే, అంటే ఇన్నాళ్ళు నువ్వు వంట చేస్తే ఏదో టాంబాయ్ లాగా అనిపించేది, కానీ వెనక నుంచి నువ్వు జుట్టు వేసుకొని జడ వేసుకొని ఇలా మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా అని చెప్పి దగ్గరకు రాబోతుంటే, ఏమనిపించినా మనసులో పెట్టుకోవడమే తప్పించి బయటపడద్దు కవి, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంకా 3 నెలలు పోలీస్ ట్రైనింగ్ ఉంది, అప్పుడు వరకు అనగానే, తెలుసు నేను 3 నెలలు కాదు 3 సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను, నువ్వు నేను ఇద్దరం కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం, మనం ఏంటో ప్రూవ్ చేయకుండా మనం ముందడుగు వెయ్యం కదా అని చెప్పి అంటాడు. ఇక ఇద్దరు కూడా వంట చేసుకొని తినేసి ఇక కావ్య దగ్గరికి వెళ్తారు. ఇద్దరు కావ్య దగ్గరికి వెళ్ళగానే కావ్య ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పు అని చెప్పి హగ్ చేసుకుంటుంది. అక్క అని చెప్పి ఇక ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ కావ్య చాలా డల్గా ఉండటం గమనిస్తుంది అప్పు. అక్క ఏమైంది అక్క, నీ మొహంలో ఏదో డల్నెస్ కనిపిస్తుంది అనగానే, అదేమీ లేదులేవే, ఈ మధ్య కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది అనగానే, అదేం కాదు, నాకు కవి చెప్పాడు, ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నావంట, అవన్నీ కూడా ఎందుకక్క, ఎందుకు నువ్వు అలా మారిపోయావు, ఆస్తి నీ పేరు మీద రాశారంట కదా తాతయ్య గారు, అప్పటి నుంచి ఇంట్లో నీ మీద అందరూ గొడవ పెట్టుకుంటున్నారంట, నువ్వేమో ఇక ఒక కూరే చెయ్యాలి, ఒక పప్పే వండాలి, కారుల్లో ఎవరు వెళ్ళకూడదు, ఒక కారే ఉండాలి అని ఏవో కొన్ని రూల్స్ పెట్టావంట, కానీ వాళ్ళందరూ నిన్ను తిట్టుకుంటున్నారు, ఆ సంగతి నీకు తెలియట్లేదా అనగానే, ఎవరు తిట్టుకుంటున్నారు, బయట వాళ్ళైతే నేను ఫీల్ అవుతాను, ఇంట్లో వాళ్ళే కదా, చిన్నత్తయ్య నా గురించి అంతా తెలుసు, తెలియక ఏదో అనుకుంటున్నారు, ఇక రుద్రాణి గారంటావా, ఆమె మొదటి నుంచి అదే క్యారెక్టర్, ఆమె ఏదన్నా నాకు కొంచెం కూడా పట్టించుకోను అని చెప్పి ఇక లైట్గా తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది కావ్య. ఇక అలా మాట్లాడుతూ టేబుల్ మీద ఇక నందగోపాల్ ఫోటోని ఎగురుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ ఫోటో కళ్యాణ్ తీస్తాడు. నందగోపాల్ అని చెప్పి అనగానే, కవి నీవేంటి నందగోపాల్ అంటున్నావు అనగానే, ఈ నందగోపాలే కదా అని చెప్పి ఫోటో చూపిస్తాడు. ఆ అప్పు వెంటనే, అవునవును వీడు నందగోపాలే, వీడి గురించి నాకెందుకు తెలీదు అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా కావ్య, ఏంటి కవి గారు, వీడు నందగోపాలని ఇద్దరు ఏంటి చాలా బాగా తెలిసినట్టుగా మాట్లాడుకుంటున్నారు అనగానే, అవునదినా, వీడి గురించి నాకు తెలిసేది కాదు, కానీ ఒకప్పుడు వీడితో మాట్లాడాను అనగానే, అవునా ఎలా పరిచయం నీకు అనగానే, అదే అక్క ఉంది కదా ఆ అనామికరాలు, ఆ అనామికరాలకి ఇక ఫ్రెండ్ వాడు, ఫేస్బుక్ ఫ్రెండు, అందువల్ల ఒకసారి హోటల్లో వాడు కనిపించి వాడు ఎచ్చులు వాడు ఏదో ఫైనాన్షియల్గా ఏదో పెద్ద కంపెనీ పెట్టానని తెగ కోతలు కోశాడు అనగానే, ఇక వెంటనే అప్పు అలా మాట్లాడడం గమనిస్తుంది. ఇక కావ్య అయితే, ఏంటి అయినా ఈ నందగోపాల్ గురించి అంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నావు అక్క అనగానే, అదేమీ లేదు అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. ఇక అప్పుడే రాజు వస్తాడు.
వదిన, ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. మీలో మీరే చాలా బాధపడుతున్నారని అర్థమవుతుంది. కంపెనీ విషయంలో నేను జోక్యం చేసుకుంటున్నానని కాదు. ఈ మధ్యకాలంలో ఇక తాతయ్య గారికి మీరు డబ్బులు కూడా కట్టలేకపోయారు. ఇంట్లో నుంచి క్యాష్ రూపంలో వచ్చింది. నేను అప్పుడే అడుగుదాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది. కానీ నాకు కంపెనీ మేనేజర్ విషయం చెప్పాడు. జీరో బ్యాలెన్స్లో ఉంది, కంపెనీలో ఎలాంటి డబ్బులు లేవని. అందుకే డబ్బుని ఇలా అకౌంట్లో పంపించలేకపోతున్నామని నాకు క్లారిఫై ఇచ్చారు. కానీ నేను రాజానేని మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగలేదు. కానీ ఏదో జరిగిందని మాత్రం అర్థం చేసుకున్నాను. చెప్పొదినా, ఏం కష్టం వచ్చింది? అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్య అని చెప్పి రాజ్ని నిలదీస్తాడు కళ్యాణ్. ఇక అప్పుడు కళ్యాణ్ మాటలకి రాజ్ వెంటనే, ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలని నాకు లేదు, కానీ చెప్పే టైం వచ్చిందని నాకు అర్థమైంది. ఈ నందగోపాల్కి మీకు విషయం చెప్పినప్పుడే నా మనసులో అర్థమైంది దీని వెనకాల ఎవరున్నారనని అని చెప్పి రాజ్ అంటాడు. వెంటనే కావ్య, ఏమండి, మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నందగోపాల్ గాడు అనామిక ఫ్రెండ్ అని మనకి ఇంతకాలం తెలీదు. ఇప్పుడు విషయం తెలిసింది అంటే ఆ అనామికనే ఇదంతా చేస్తుందేమోనని అనుమానంగా ఉందండి అని చెప్పి కావ్య అనగానే, ఒక్కసారిగా అప్పు, ఇప్పటికైనా విషయం చెప్తారా లేదా? నేను పోలీస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చా. నాకు కొన్ని పవర్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్లో నేను ఇప్పుడు వెళ్ళినా నాకు కొన్ని అధికారాలు ఉన్నాయి. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. నా వైపు నుంచి సహాయం నేను కొంతవరకైనా చేయగలుగుతాను. ఆ అనామిక రోడ్డు మీద కనబడింది. చాలా ఘోరంగా మాట్లాడింది. దానికి చాలా పొగరు. మన కుటుంబం మీద దానికి ఎప్పటి నుంచో పగ. దాని మూలంగా మన కుటుంబానికి ఏమైనా హాని చేసిందా అది అని చెప్పి అంటుంది అప్పు. ఇక వెంటనే కావ్య అసలు విషయం బయట పెడుతుంది. అప్పు, ఆ అనామిక ఈ నందగోపాల్ ఫ్రెండ్స్ అన్న సంగతి నాకు తెలీదు, కానీ ఆ అనామిక మాత్రం మన కంపెనీని బాగా కిందికి పడేయాలని మాత్రం ప్లాన్ వేసిందని అర్థమైంది. ఆ నందగోపాల్ ఇక తాతయ్య గారు అలా ఫ్రెండ్ మనవడు. వాడికి ఇక డబ్బు అన్నీ కూడా తీసుకొని బోర్డు తిప్పేశాడు. వాడు ఇక వెళ్ళిపోతూ షూరిటీ పెట్టిన తాతయ్య గారి మీద ఆస్తులన్నీ జప్తు చేసుకోవచ్చని చెప్పడం ద్వారా ఇక కంపెనీ వాళ్ళు, బ్యాంక్ ఆఫీసర్లు వచ్చి మనకున్న ఆస్తులన్నీ కూడా వాళ్ళు జప్తు చేస్తామన్నారు. కానీ మేమేమో నెమ్మదిగా పేమెంట్ అరేంజ్ చేస్తామని సెటిల్మెంట్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు రోజుల్లో ఒక సెంటిమెంట్గా ఆలోచించి మేము ముందడుగు వేస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ మాత్రం మేమేదో తప్పు చేస్తున్నామని ప్రూవ్ చేయడానికి ఆ రుద్రాణి గారు చాలా యాతన పడుతున్నారు. అయినా ఈరోజు కూడా, ఏమండి, మీరు గమనించారో లేదో, 10 కోట్ల రూపాయలు ఫామ్ హౌస్ తాకట్టు పెట్టిన సంగతి, డాక్యుమెంట్ సంగతి ఎవరిచ్చుంటారు అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా ఆలోచిస్తూ రాజు అయితే, అవునవును కళావతి, ఈ విషయం గురించి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇక రుద్రాణి అత్తకి ఆ డాక్యుమెంట్స్ ఎవరిచ్చుంటారు అంటే ఖచ్చితంగా బ్యాంక్ ఆఫీసర్లన్నా ఇవ్వాలి, లేదంటే మధ్యలో వేరే వ్యక్తి అన్నా ఇవ్వాలి. అంటే రుద్రాణి అత్త కూడా ఈ విషయంలో ఒక భాగమేనని ఇప్పుడు అర్థమవుతుంది. మొత్తానికి ఈ విషయంలో ఏం జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా అనామికని, అలాగే ఇక బ్యాంక్ ఆఫీసర్లని ఇద్దరిని అనుమానించక తప్పట్లేదు అని చెప్పి రాజ్ అంటాడు. ఇక వెంటనే రాజ్ ఇక అప్పుకి విషయం తెలడం బట్టి, అప్పు అయితే ఒకటే ఒక దారుంది. ఆ నందగోపాల్ గాడు ఎక్కడ దొరకట్లేదు అంటున్నావు కదా బావా, నాకు తెలిసి వాడు ఎక్కడున్నా బయటకు వచ్చే ఐడియా ఒకటి ఉంది అని చెప్పి అంటుంది అప్పు. ఏంటది అనగానే, ఫోన్ ట్రాపింగ్. ఈ రోజుల్లో ఫోన్ ట్రాపింగ్ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటున్నారో ఈజీగా కనిపెట్టేస్తున్నాం అనగానే ఇక వెంటనే రాజ్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పోలీస్ ఆఫీసర్తో మాట్లాడతాడు. సరే సార్, మేము ఎప్పటి నుంచో వాడిని వెతుకుతున్నాం, వాడిని జల్లెడ పడుతున్నాం, కానీ వాడు మాకు ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ మీరు చెప్పినట్టుగా ఆ అనామిక ఫోన్ నంబర్ని ట్రాప్లో పెడతాం అని చెప్పి ఇక అనామిక కంపెనీలో ఉన్న ఇక సామంత్, అనామిక వాళ్ళిద్దరి ఫోన్లని ఇక ట్రాప్ చేస్తారు. వాళ్ళు ఎవరితో మాట్లాడినా వితిన్ సెకండ్లో తెలిసిపోయేలాగా. కావ్య అయితే వెంటనే ఆ బ్యాంక్ ఆఫీసర్ల గురించి కూడా మనం ట్రాప్లో పెట్టాలి, వాళ్ళు కూడా ఏదో ఫ్రాడ్ చేస్తున్నారని అనుమానంగా ఉందండి అనగానే ఇక వెంటనే ఇక వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ట్రాప్లో చేస్తారు.
మొత్తానికి అదే రోజు మధ్యాహ్నం కల్లా విషయం అయితే బయటకు వచ్చేస్తుంది. ఇక ఒక్కసారిగా పోలీస్ ఆఫీసర్ రాజుకి కాల్ చేసి, రాజ్, నువ్వు అన్నది 100% కరెక్ట్. ఈ విషయంలో ఆ నందగోపాల్ వెనకాల చాలా పెద్ద పెద్ద మనుషులే ఉన్నారు అనగానే, ఏం జరిగిందో చెప్పు అనగానే, బ్యాంక్ ఆఫీసర్లు అలాగే ఆ అనామిక ఇక సామంత్ వీళ్ళందరూ కలిసి గూడు పుటాని అయ్యి నందగోపాల్ అనే వ్యక్తిని ముందు పెట్టుకొని ఆట ఆడుతున్నారు. మొత్తానికి నందగోపాల్ని ఇక వాళ్ళే ఒక దగ్గర దాచిపెట్టుకున్నారు. ఇక డబ్బు మొత్తం ఇక అక్కడే ఉంది. ఈ విషయాలన్నీ వాళ్ళు చర్చించుకున్నారు. ముఖ్యంగా మీరు కట్టాల్సింది 100 కోట్ల రూపాయలు కాదు, 10 కోట్ల రూపాయలే అని చెప్పి అనగానే దెబ్బకు షాక్ అయిపోతాడు రాజ్. ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవును, వీళ్ళు బ్యాంక్ ఆఫీసర్లని కొనేశారు. వాళ్ళకి డబ్బు ఆశ చూపించి డాక్యుమెంట్స్ని మార్పించేసి 100 కోట్ల రూపాయలుగా మీ దగ్గరకు వచ్చి ఇక మీ ఆస్తులని జప్తు చేసుకుందాం అనుకున్నారు. కానీ నిజానికి ఇక సీతారామయ్య గారు పెట్టింది 10 కోట్ల రూపాయలకే అని చెప్పి అనగానే ఇక కావ్యరాజ్ ఒక్కసారిగా కోపంతో, మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా అనగానే, ఊరికినే అరెస్ట్ చేయలేం, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, అది వరకే మనకు తెలిసింది. కొన్ని సందర్భాల్లో మనం అలా ఫోన్ ట్రాపింగ్ చేయడం కూడా నేరమేనని చెప్పి కేసుని తప్పుదారిలో పట్టిస్తారు. వాళ్ళు ఇంత పగడబందిగా ప్లాన్ వేశారు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే ఉండుండొచ్చు. ముందు మనకి ఆ డబ్బు ఇంపార్టెంట్. ఆ డబ్బుని పట్టుకొని పేద ప్రజలందరికీ అప్పచెప్పాలి, ఆ నందగోపాల్ని పట్టుకోవాలి అని చెప్పాను. కానీ ఇక వెంటనే అప్పు అయితే, ఇంకా ఆలస్యం ఏంటి బావా, ఖచ్చితంగా ఆ నందగోపాల్ ఆ అనామిక ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఊర్లో ఎక్కడా లేని వ్యక్తి. ఇక మనం సోదా చెయ్యింది ఒక అనామిక కంపెనీ అండర్ గ్రౌండ్సే. కాబట్టి ఆ అండర్ గ్రౌండ్స్లోనే వాడిని దాచిపెట్టి ఉండొచ్చు. ఎందుకంటే మా ట్రైనింగ్లో మేము ఎన్నో రకాలుగా ఆలోచిస్తాము. కొన్ని సందర్భాల్లో భూమి కింద కూడా మనుషుల్ని దాచిపెడతారు బావా అనగానే ఇక కళ్యాణ్ వెంటనే, మరి ఇంకేం ఆలస్యం, ఈరోజు నైటే ముహూర్తం పెడదాం, ఈరోజు ఆ నందగోపాల్ గారిని పట్టుకోవాలి అని చెప్పి ఇక కావ్యరాజ్, కళ్యాణ్, అప్పు నలుగురు కూడా ఇక నందగోపాల్ కోసం ఎలుక కన్నంలోంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పి ఇక బాగా ఒక ఐడియా వేస్తారు. ఇక కంపెనీ మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోతారు. అనామిక, సామంత్ ఇద్దరు కూడా ఇక బ్యాగ్ సర్దుకుంటూ, అవును అనామిక, వాడిని ఇక ఈరోజు బయటకు రప్పించలేదు. ఎంతసేపు వాడు తాగుడు లోపల వాడు తాగుతూ ఉన్నాడు. ఏదైనా అయితే అనగానే, తాగని, ఏదో ఒకటి అవని, మనకేం సంబంధం, వాడు ఏదైనా అయితే కింద నుంచి బయటకు రాడు, అక్కడికక్కడే అన్నీ కూడా అనగానే, అదేంటి అలా ఎలాగా అనగానే, అవును, వాడు ఏం చేశాడు, ఆల్రెడీ పరారులో ఉన్నాడని అందరికీ తెలుసు. ముఖ్యంగా వాడు బోర్డు తిప్పేసి ప్రజలందరికీ మోసం చేసి వెళ్ళాడు. వాడిని ఎవరో దొరికిన వాళ్ళు చంపేశారనుకుంటారు, లేదంటే ఫారెన్ వెళ్ళిపోయాడు అనుకుంటారు. కాబట్టి ఈ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ అప్పు కూడా త్వరలో పోలీస్ అవుతుందని విషయం తెలుసుకున్నప్పటి నుంచి నాకు ఒకటే అనిపిస్తుంది, ఈ నందగోపాల్ గారిని మాయం చేసేసి మనం ఈ విషయం ఎంత త్వరగా క్లోజ్ చేస్తే అంత మంచిదని. లేదంటే ఇలాంటి విషయాల్లో అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనగానే ఇక వెంటనే అప్పు, కళ్యాణ్ ఇద్దరు కూడా మాటలన్నీ వింటారు. కళ్యాణ్ అయితే స్టన్ అయిపోతూ ఉంటాడు. కవి, నువ్వు ఆ ఫోన్ ఆన్ చేయి, వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలు మొత్తం కూడా రికార్డ్ చేయి, మనకి అది ప్రూఫ్ అని చెప్పనగానే వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఫోన్లో మొత్తం ఎక్కించేసుకుంటాడు కళ్యాణ్. మరి ఇంతకీ ఆ నందగోపాల్ గాడు లోపల ఉన్నాడా చచ్చాడా అనగానే, ఎవరికి తెలుసు, మందుతో తూగిపోతూ ఉంటాడు, ఎంతసేపు ఫారెన్ అంటాడు. వాడు ఫారెన్ ఆశ వల్లే మనం ఇంతవరకు రప్పించాం. ఇక వాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. 2 రోజుల నుంచి వాడు లోపల నుంచి బయటికి రాని పరిస్థితి అనగానే ఇక వెంటనే, మరి ఏమైనా సహాయం అనగానే, ఏంటి సహాయం చేసేది, మనకి వాడు అడ్డంగా ఉన్నాడు, వాడిని లేపేద్దామని నేను అన్నేసార్లు అనుకున్నాను, కానీ మన చేతికి మట్టంటకుండా వాడే చేస్తాడు, మనకేంటి అని చెప్పి ఇక తాళాలు క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే అప్పు, కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక ఎక్కడికి వెళ్తావు, మర్యాదగా అత్తగారింటికి నడు అని చెప్పి అప్పు అంటుంది. ఏ అత్తగారింటి ఇల్లేంటి అనగానే, అవును, మరి నీకు అత్తగారి ఇల్లంటే పాపం తెలీదు,
నీ అత్తగారిల్లు కటకటాలేనే. నువ్వు చేసిన కుట్ర, నువ్వు చేసిన మాటలు, నువ్వు ఏం చేశావో అన్నీ మా దగ్గరున్నాయి. నీ వాయిస్ మొత్తం కూడా నా దగ్గరుంది. నీకు అలాగే ఆ సామంత్ గాడికి ఇద్దరికీ కూడా కటకటాల్లో పెళ్లి చేస్తాను పదా అనగానే నువ్వు నన్నేమీ చేయలేవు అని చెప్పి గన్ను తీస్తుంది అనామిక. ఇక వెంటనే వెనక నుంచి రాజ్ కావ్య గన్ను మర్యాదగా లోపల పెట్టు, లేదంటే నీ తలకాయ పేలిపోతుంది అని చెప్పి కావ్య గన్ను పెడుతుంది. ఒక్కసారిగా సామంత్ అదిరిపోతాడు. మొత్తానికైతే పోలీసులు వెంటనే చుట్టుముడతారు. చూశారు కదా సార్, ఇలాంటి నీచురాలని ఇంకా బయట పెడితే ఎంతమంది జీవితాలైనా పాడు చేస్తుంది అని చెప్పి అనగానే ఇంతలో లోపల నుంచి ఇక కాపాడండి కాపాడండి అని నందగోపాల్ గొంతు వినపడుతూ ఉంటుంది. ఈ లోపల అండర్ గ్రౌండ్స్లో నందగోపాల్ రూమ్లో ఉంచి రాలేని పరిస్థితి. ఇద్దరు పోలీసులు వెళ్ళి నందగోపాల్ని బయటకు తీసుకొస్తారు. ఇక నందగోపాల్ వెంటనే కూడా సృహలోకి వచ్చి సార్ ఇలాంటి రాక్షసిని బతకనివ్వకూడదు. ఇది నా జీవితాన్ని స్పాయిల్ చేసింది. నన్ను అడ్డం పెట్టుకొని నాకు డబ్బాస్ చూపించి నన్ను ఫారెన్ పంపిస్తానని నన్ను చంపాలని ప్రయత్నం చేసింది. నేను ఈ చీకటి గుంట్లో 2 రోజుల నుంచి భోజనం లేకుండా చచ్చిపోయేవాడిని. నన్ను కావ్య మేడం అలాగే రాజ్ సార్ కాపాడారు. ఇక వీళ్ళ గురించి ఏ ఒక్క విషయం కూడా క్లియర్ అండ్ కట్గా మీకు కోర్టుకు వచ్చి అన్నీ చెప్తాను. ఇది దాచిపెట్టిన డబ్బు కూడా ఎక్కడుందో నాకు తెలుసు, రండి అని చెప్పి డబ్బు మొత్తం కూడా చూపిస్తాడు. ఇక పోలీసుల వాళ్ళు డబ్బుని తీసుకొని ఇక నందగోపాల్ని ఇక హాస్పిటల్కి తరలిస్తారు. ఇటు అనామికని అలాగే సామంత్ని పోలీస్ జీప్ ఎక్కిస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. విషయం అంతా బయటపడుతుంది. అనామిక సామంత్కి ఇక 2-3 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష అయితే విధిస్తారు. ఇక అనామిక సామంత్ ఏమీ చేయలేక తలదించుకొని ఇక బోన్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. నందగోపాల్ చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకొని నందగోపాల్ కూడా ఎంతో కొంత శిక్ష వేస్తారు. డబ్బుని అందరికీ అప్పచెప్తారు. కావ్య అలాగే రాజ్ చేసిన పనికి అప్రిషియేట్ చేస్తారు. ఇదంతా దుగ్గరాల కుటుంబానికి తెలుసుకొని కావ్యని రాజ్ని ఇంతకాలం చాలా బాధ పెట్టాము, ముఖ్యంగా కావ్యని చాలాసార్లు బాధ పెట్టానని చెప్పి దానలక్ష్మి ఇక అపర్ణ దగ్గరకు వచ్చి నీ కోడల విషయంలో నేను చాలా నిర్మానుషంగా ప్రవర్తించాను, నన్ను క్షమించక్క. కావ్య ఈ ఇంటికి ఒక దేవత. కావ్య లేకపోతే ఈరోజు మన ఆస్తులన్నీ కూడా పోగొట్టుకునే వాళ్ళం. కావ్య లాంటి కోడల్ని, కావ్య చెల్లెలు లాంటి కోడల్ని ఈ ఇంటికి కోడలు కాదని ఎంతో భ్రమలో బతికాను. కానీ వాళ్ళిద్దరి వల్ల ఈరోజు ఈ కుటుంబం నిలబడిందని దానలక్ష్మి చాలా బాధపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే ఎపిసోడ్ సాగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్.